నమస్కారం. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు భోగి. ఇదేమిటి పేరు చిత్రంగా ఉంది అనుకుంటాం. భోగము అనేటటువంటి మాటకి ఆనందము అనర్థం. ఆనందం అంటే హృదయపూర్వకమైనటువంటి సంతోషాన్ని ఆనందం అని చెప్తుంది శాస్త్రం. ఏ ధాన్యపు గాదులు అన్నీ ఉన్నాయో ఆ గాదులన్నీ నిండి ఉన్నాయనేటటువంటి భోగం ఆనందంతో ఆ రైతు ఎవరైతే ఉన్నారో యజమానిగా ఉండేవాడు ఆయన ఆనందపడుతూ ఉంటాడు. అంచేత ఆ భోగం కలిగినటువంటి యజమానికి అది భోగి. ఏ ఎద్దు జాతి ఉందో అది ఆషాఢమాసంలో తొలకరి చినుకు పడ్డ దగ్గర నుంచి గాదెలకి ధాన్యాన్ని చేర్చేంత వరకు కూడా శ్రమపడి నేను తప్పక ఆ చేసినటువంటి శ్రమంతా ఫలించిందనే ఆనందంతో ఆ భోగంతో ఆ మొత్తం ఆ వృషభ జాతి ఎద్దు జాతి అంతా ఉంటుంది కాబట్టి ఆ భోగం వాటికి భోగి అంటే అంతటి ఆనందాన్ని కలిగించినటువంటి తిథి అని అర్థం. గాదెలు నిండుగా ఉండడం, తమకి సంబంధించిన పశుజాతి అంతా ఆరోగ్యకరంగా ఉండడం కారణంగా ఏ యజమాని అయితే ఉన్నాడో ఆయన తనకి తాను కూతురికి పెళ్లిని చేద్దామా, కొడుకుని మంచి చదువుని చదివిద్దామా అనే భోగంతో కూడిన ఊహలతో ఉంటాడు కాబట్టి ఇతడు ఆనందపడుతూ ఉంటాడు కాబట్టి ఇతని పాలిటి భోగి కూడా ఇదిగో ఈరోజే. ఇక పక్షి జాతి ఏదైతే ఉందో అదంతా కూడా మా యజమానికి మంచి ధాన్యం వచ్చింది, మా యజమానికి మంచి ఆహార పదార్థాలన్నీ లభించాయి కాబట్టి మేమేం భయపడక్కర్లేదు, ఖచ్చితంగా మాకు ఆయన ఉత్తముడు కాబట్టి ధాన్యాన్ని ఇస్తూ ఉంటాడు, ఎక్కడికో వెళ్ళి మేము ఆహారాన్ని సంపాదించుకోవాల్సిన అవసరమే లేదు, సంవత్సరానికి సరిపడ ధాన్యము ఇక్కడే ఉందనే అభిప్రాయంతో ఆ భోగంతో పశుజాతి అంతా ఉంటుంది కాబట్టి పక్షి జాతి అంతా ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన భోగం ఉండే ఈరోజు భోగి అవుతుంది. ఇంకో విశేషం కూడా ఉంది. ఏ దేవతలందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కలియుగంలో ఉండేటటువంటి ప్రజలకి కష్టాలు, విపరీతమైన మానసిక ఆందోళనలు, వీటితో పాటు అనారోగ్యాలు, ఆ అనారోగ్యం కూడా మరణ ఆసన్న స్థితి, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు అనేటటువంటి భయంకర రోగాలు కలిగినటువంటి తీరుతో ఉండే దుఃఖాలు కలిగిన వీళ్ళందరికీ కూడా ఏ సూర్యభగవానుడు వస్తున్నాడో ఆ సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి కిరణాలతో ప్రసారం చేస్తాడు కాబట్టి అదిగో వాళ్ళందరికీ భోగం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది అనే భోగంతో ఆనందంతో దేవతలందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది భోగే. ఇలా అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ భోగాన్ని కలిగించే ఈ పండుగ కాబట్టి దీనికి భోగి అని పేరు పెట్టారు. ఇంతకీ భోగి నాడు ఏం చేయాలి? ఆ ఉదయించేటటువంటి సూర్యుడిని ఒక క్షణం చూసి నమస్కరించాలి. ఎందుకని? ఈరోజు ఉదయించేటటువంటి సూర్యప్రకాశం రేపు రాబోయేటటువంటి సూర్యప్రకాశం చాలా తేడాతో వ్యత్యస్తంగా కనిపిస్తుంది. రేపటి నుంచి కొత్త సూర్యుడు రాబోతున్నాడని తెలియజేస్తూ ఈ భోగి రోజున పెద్ద మంటల్ని వేస్తాం. ఎందుకని? ఈవేళ ఆ కనిపించే సూర్యుడు చిన్న మంటతో మనకున్నాడు, రేపటి నుంచి ఇదిగో ఇలా వెలిగించిన మంట ఎంత పెద్దదవుతోందో అలా రోజు రోజుకి మంటని పెంచుకుంటూ వెళ్ళిపోతాడని తెలియజేస్తూ భోగినాడు మనం ఒక మంటని వేసి ఇలాంటి కొత్త మంట రూపంలో సూర్యుడు రాబోతున్నాడని తెలియజేస్తుంది శాస్త్రం. అనేకమైనటువంటి విశేషాలు భోగి పండుగ నాడు చేసుకోవాల్సినవన్నీ ఉన్నాయి, వేరే సందర్భంలో మనం చెప్పుకుందాం. ఇటువంటి భోగి పండుగ నాడు సూర్యుని యొక్క గొప్పతనాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉండాలి కాబట్టి ఆ ఉదయించబోయేటటువంటి సూర్యుడిని ఎదురు చూస్తూ ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని కళ్ళలో నిలుపుకుంటూ ఈ రోజంతా మననం చేసుకోవాల్సినటువంటి మంత్రం రశ్మిమతే నమః, రశ్మిమతే నమః. రశ్మి అంటే కిరణం, మతే కిరణాల ప్రసారం అంతా కలిగినటువంటి వాడు, కిరణ సమూహం కలిగిన వాడు అని అర్థం. ఆ కిరణాల వలనే మనకి చక్కనైనటువంటి ఆరోగ్యం, ఆ కిరణాల వల్లనే చక్కనైనటువంటి బుద్ధి, ఆ కిరణాల వల్లనే జ్ఞాపక శక్తి,
ఆ కిరణాల వల్లే మానసిక అశాంతి తొలగిపోవడం ఇన్ని జరుగుతాయి. కాబట్టి సూర్య భగవానుడు ఉదయిస్తూ ఉన్నట్టుగా మనసులో భావిస్తూ రశ్మిమతే నమః, రశ్మిమతే నమః, రశ్మిమతే నమః. రశ్మి అన్నప్పుడు షకారం ఎరళవ శేషసహల్లో ఉండే ష మొదటి ఊష్మాక్షరం ఉంటారు, దాన్నే రాయాలి. రశ్మిమతే నమః అని ప్రార్థిస్తూ ఉంటే సూర్యుని సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి రశ్మిమతే నమః అనేది నేడు రోజంతా మననం చేసుకుంటూ ఉండవలసినటువంటి మంత్రం. స్వస్తి.